పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము, అధ్యాయం 21, దివ్యవచనములు 1 నుండి 19 వరకు. పిమ్మట యేసు తిబెరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమిచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధమేమనగా, సీమోన్ పేతురు, దిదిమో అనబడు తోమా, గలీలీలోని కానా నివాసియగు నతానియేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒకచోట ఉండిరి. సీమోన్ పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుక, వారు, మేము నీ వెంట వచ్చుదము అనిది. వారు బయలుదేరి పడవనెక్కిరి. కానీ ఆ రాత్రి అందేయు వారికి ఏమీ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండను. కానీ శిష్యులు ఆయన గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద చేప ఉన్నదా అని అడగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపు వల వేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారు అట్లే వల వేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనను. ఆయన ప్రభువే అని వినినందనే వస్త్రహీనుడై ఉన్న సీమోను వస్త్రమును చుట్టుకొని సముద్రంలో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండిన వలలను లాగుచు పడవల్లో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకెందో దూరము లేరు, 200 గజములను దూరమును మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచట బొగ్గు మండను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలను కొన్ని తీసుకుని రండు అనను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద చేపలతో నిండిన వలలను ఒడ్డునకు లాగను. ఇన్ని చేపలు ఉన్నను వల పిగులలేదు. వచ్చి భుజిపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభువని వారు ఎరుగుదురు కనుక శిష్యుల్లో ఎవడును, నీవెవడవు అని ఆయన్ను అడగగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చను. శిష్యుల నుండి లేపబడిన పిమ్మట, మృతుల్లో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. వారు భుజించిన పిమ్మట సీమోన్ పేతురుతో, యోనాపుత్రుడైన సీమోను, నీవు నన్ను మీరెకందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రెలను మేపుము అని చెప్పెను. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 2వ పర్యాయమును అడిగెను. అప్పుడు ప్రభు, నేను నిన్ను ప్రేమించున్నానని నీవు ఎరుగదవు అని పేతురు బదులు చెప్పెను. నా గొర్రెలను కాయము అని యేసు చెప్పెను. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా అని 3వ పర్యాయము యేసు అతన్ని అడిగెను. నీవు నన్ను ప్రేమించున్నావా అని యేసు 3వ పర్యాయము అడిగినందున పేతురు మనసు నొచ్చుకొని, ప్రభు, నీకు అందయు తెలియను, నేను నిన్ను ప్రేమించున్నానని నీవు ఎరుగదవు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపము అనెను. ఆయన అతనితో, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టుకొని నీవు వెళ్ళదలిచిన చోటకు వెళ్ళివాడవు. కానీ నీవు వృద్ధుడైనప్పుడు మీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టును కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటకు తీసుకుని పోవును అని చెప్పెను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమ పరప ఉన్నాడో అని సూచించుటకును ఆయన అట్లు పలికి, నన్ను వెంబడించమని అతనితో అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉత్థాన కాలంలో 2వ వారంలో మనం ప్రవేశించి ఉన్నాం. మీరు ప్రభువును విశ్వసిస్తున్నారా?
మీరు ఉత్థానమైన యేసును విశ్వసిస్తున్నారా? సరిగా చెప్పండి. మీరు ఉత్థానమైన సజీవుడైన జీవంతో ఉన్న క్రీస్తును విశ్వసిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. యేసు ఉత్థానమై ఉన్నారని మీరు ఎలా చెప్పగలిగేది? పోన్లే, మన జీవితంలోనికి వస్తాం. యేసుప్రభు మనకు కనపడలేదు. ఆయన ఈరోజు సాయంకాలం మిమ్మల్ని పిలిచి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ఏ సమాధానం ఇస్తావు? నిరూపించాలి కదా. 20 సంవత్సరం 30 సంవత్సరం ఏది? ఎవరు? యేసుప్రభు కాదు, మీ ఆయన నిన్ను అడిగితే, మీ ఆయన మీ వాళ్ళు మిమ్మల్ని అడిగితే నన్ను ప్రేమిస్తున్నావని అడిగితే ఏ సమాధానం ఇస్తారు? 20 సంవత్సరం 30 సంవత్సరం 40 సంవత్సరం 50 సంవత్సరాలు ఇప్పుడు అడుగుతున్నావా నేను ప్రేమిస్తున్నావా అని? ప్రైజ్ ది లార్డ్. ప్రేమించటం సులభం కాదు, ప్రేమింపబడటం మనకందరికి ఇష్టం. పండగ బాగా జరిగిందా? పండగ రాలేదా మీరు? పండగ వచ్చేవాళ్ళందరి చేతులు తండ్రి. మిగతా వాళ్ళు రాలేదా? పండగ రాలేదా మొన్న? ఎందుకు? ఇంకెందుకు డబ్బులు ఇచ్చారు? ఏం చెప్పాలి? మీకు తెలియదు మే 1 పండగ సరే, వచ్చిన వాళ్ళని అడుగుతున్నాం. అంతా బాగా జరిగిందా? భోజనం అంతా బాగుందా? నీకు ముందు వారం నేను రాలేదు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి 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 అందరూ సరే, అదంతా అది తర్వాత మాట్లాడతాం. అది పూజ అయిపోయిన తర్వాత మాట్లాడదాం అమ్మ. అది పూజ అయిపోయిన తర్వాత మాట్లాడదాం ఆ విషయం. సరే, మీరందరం ఆనందించారు. అనేక మంది చెప్పారు చాలా బాగా జరిగిందని. ఆ బాగా జరగటం వెనక కొంతమంది యొక్క వేదనలో అవమానమంతా ఉంది. యేసుప్రభు అలనాడు వేదనలు అనుభవించి, కఠోరమైన వేదనలు అనుభవించి, భయంకరమైన వేదనలు అనుభవించి, అవమానం అనుభవించి సిలువలో మరణించారు. కానీ మరణించి సమాధి చేయబడి చనిపోయిన మనిషిని సమాధి చేసి 3వ రోజు ఆయన ఉత్థానమై ఉన్నారు. ఉత్థానమైన క్రీస్తువు తన శిష్యులు ఈరోజు ఏమంటున్నారు? పేతురు ఏమన్నా, నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను. వెళ్ళగా మిగతా వాళ్ళు అన్నారు, మేము కూడా నీతో పాటు, నీవే ఇక్కడ నాయకుడు, మీతో పాటు వచ్చేస్తాను. వాళ్ళు రాత్రి అంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. అప్పుడు ప్రభు తెల్లవారుజామున సముద్రం ఒడ్డున తిబేరియస్ తీరమని ఉండగా, బిడ్డలారా, ఏం పిలిచారు? బిడ్డలారా, మీకు ఏదైనా దొరికింది, చేపలు ఉన్నదా అని అడగగా, లేదు అని సమాధానం ఇచ్చారు. అట్లయితే మీ వల కుడివైపు వేయమన్నారు, అక్కడ మీకు చేప దొరుకునన్నా. పేతురు ఆ సముద్రంలో చేపలు పట్టి, చిన్నప్పటి నుంచి చేపలు పట్టి ఎప్పుడు చేపలు దొరుకుతాయని ఆయనకు తెలుసు. ఆ సమయంలో చేపలు దొరికే అవకాశం లేదు. చేపలు పట్టాలంటే రాత్రి పట్టాలి, అంతేగాని పగలు దొరకదు. పేతురు అన్నారు, మేము రాత్రి శ్రమించి ఉన్నాం, అయినను నీ చెప్పినట్లుగా వల వేస్తానన్నారు. కుడివైపు వల వేశారు. ప్రైజ్ ది లార్డ్. ఏ వైపు వేశారు? మీరు ఎక్కడ ఉన్నారు? మీరు వలలు ఎక్కడేస్తారు? కుడివైపు వేస్తున్నారా, ఎడమ వైపు వేస్తున్నారా? కుడివైపు ఉన్న వారిని ప్రభు పిలిచేది. మత్తాయి శుభవార్త 25వ అధ్యాయము, మత్తాయి శుభవార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి పక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవింపబడిన వారిలారా, 2 ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యం. కుడివైపు ఉన్న వారిని పిలిచేది ఏం పిలిచారు? సృష్టి ఆరంభము నుండి మీకై సిద్ధపరిచిన రాజ్యం చేకునుడు, దీవింపబడిన వారిలారా, అనుగ్రహింపబడిన వారిలారా. ప్రైజ్ ది లార్డ్. మీరు కుడివైపు ఉన్నారా, ఎడమ వైపు కావాలా? ఏ వైపు నిలబడతారు? అది మీ నిర్ణయమే. ప్రైజ్ ది లార్డ్. మీరు కుడివైపు నిలబడతారా, ఎడమ వైపు నిలబడతారని మీ నిర్ణయం.
ప్రభు అన్నారు శిష్యులతో, పేతురుతో అన్నారు, వల కుడివైపు వేయమన్నారు, అక్కడ చేప దొరుకును అన్నారు. ఆ సమయంలో చేపలు పట్టే సమయం దొరికే సమయం కాదు అయినను పేతురు అన్నారు, ఆయన చెప్పినట్లు ఆయన వల కుడివైపు వేశారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు తీరం మీద నిలుచుండి ఉండగా చేపలు పడగా, వలలో పడగా ఒకడికి మాత్రం అర్థమైంది ఈ మనిషి ప్రభు అని. ఎవరికి అర్థమైంది? యోహానికి అర్థమైంది. పేతురుతో అన్నారు, ఆయన ప్రభువే అన్నారు. వస్త్రహీనుడై ఉన్న అతడు వస్త్రం ధరించుకొని, పై వస్త్రం ధరించుకొని వెంటనే సముద్రంలోని దూకాడు. సముద్రంలో ప్రభువు నడవగా నన్ను కూడా నడవనీయమని చెప్పినప్పుడు నువ్వు రా, నడుచుకుని రమ్మని నడిచి వచ్చారు. కానీ భయాందోళనతో ఆయన దిగిపోతుండగా నన్ను రక్షించుమని చెప్పిన పేతురు ఇప్పుడు ఎటువంటి భయం లేకుండా ఆయన ఉన్నాడని విశ్వాసంతో దూకేశాడు. దూకేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనమందరం వస్త్రహీనులై లేరు. వస్త్రం ఉన్నా మనకందరికం ఎక్కువ శాతం మందికి వస్త్రం లేదు. మనం ఎక్కువ శాతం మంది నగ్నహీనులుగా ఉన్నారు ఈ విచారణలో. ప్రైజ్ ది లార్డ్. వస్త్రం కప్పుకోవాలి, నగ్నత కప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉన్న వాస్తవం చెప్తాను. నేను మొన్న పెళ్ళికి వెళ్ళాను. ఈ రోజుల్లో నాకు ఎందుకు అర్థం కావట్లేదు, ఎవరైనా ఇక్కడ మాత్రం కాదు, అమ్మాయిలకు అస్సలు సిగ్గే లేదు. ఏమనుకోవద్దు. నా మేనకోడలు కాదు, నా మేనల్లుడు కూతురు పెళ్ళికి వెళితే ఫోటోగ్రాఫర్ చెప్తున్నారు చీర సరిగా పెట్టమని, చీర సరిగా పెట్టమని. ఆయన చెప్పాడు, అందరూ విన్నారు కాబట్టి ఒట్టికెళ్ళి కొద్దిగా ఇలా లాగారు అంతే. అది అలాగే ఉంది. అదొక పెద్ద స్టైల్ అయిపోయింది. ఎవరి కోసం? నిన్న పెళ్ళికి వెళ్ళాను. ఎంత ఖర్చు ఉందో తెలుసా? 10 కోట్లు అన్నా, మొత్తం 10 కోట్లు. నేను అనుకున్నా 1 కోట్లు మాకు ఇచ్చుండే మన గుడి ప్రారంభించేది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను సునీల్ కూడా వచ్చాడు నాతో పాటు. సునీల్ అన్న ఫోటో తీసారా? నేను అక్కడ ఉన్నప్పుడు పని చేసినప్పుడు అదంతా చిన్న చిన్న గుడిసెలు, చిన్న ఇల్లు. ఇప్పుడంతా 2 అంతస్తు మార్బుల్ భవనాలు, అందరి ఇంటి ముందు కారు ఉంది. ఒకనాడు మీరు కూడా అలాగా ఉండాలని నా కోరిక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి మీకు ఒక తేడా ఉంది. వాళ్ళందరూ రెడీసే. వాళ్ళకి ఏమి లేకపోయినా వాళ్ళు సంపాదించే గుణం ఉంది. ప్రైజ్ ది లార్డ్. న్యాయమైన మార్గంలో మనం ఏం చేస్తారు? 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలకు తాగుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధ్యానం చేసుకో. కనుక ఈ నగ్నత కప్పుకోవాలి. ప్రభు యొద్దకు వెళ్ళాలంటే మన నగ్నత కప్పుకొని ప్రభు యొద్దకు వెళ్ళాలి. అప్పుడు వారు ఆ చేపలు, ప్రభు అన్నారు, మీ పట్టిన చేపల్లో కొద్దిగా తీసుకురా. వారు ఒడ్డునకు రాగా అక్కడ బొగ్గు మండుచున్న బొగ్గు మీద రొట్టెను చేపను కాల్చిన వారు చూసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేనికి గుర్తు? పేతురు ఆ రోజు రాత్రి, కడరా భోజన రాత్రి ఆయన పట్టినప్పుడు 3 సార్లు ఆయన బొంగి ఉన్నారు, చలి కాచుండగా. ఇప్పుడు స్త్రీ అన్నారు, ఇదిగో నీవు కూడా గలీలియా నివాసియే, నీవు అతని అనుచరుడే. ఏమన్నాడు పేతురు? నాకు ఆయన తెలియదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా ఎన్నిసార్లు అని ఉండారు, మాకు ఆయన తెలియనే తెలియదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎన్నోసార్లు నేను మీకు అనేక విషయాలు, మీకు ఇష్టం లేని విషయాలు చెప్తూ ఉంటాను. ఏదైనా పెళ్ళి పసుపు కుంకుమ లేకుండా పెళ్ళి జరుగుతుందా? పసుపు కుంకుమ లేకుండా పెళ్ళి జరుగుతుందా? అది లేకపోతే ఏమవుతుంది? ఏదైనా అవుతుందా? ఇంకేది? పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చేయగా పెళ్ళి జరుగుతుందా? ప్రైజ్ ది లార్డ్. పాప సంగీతం చేయకుండా పెళ్ళి చేయవచ్చా? ఇంకా చేయట్లేదు ఎవరు? ఏది? అది మీ పెద్దలు ఎవరు అడగరే, ఎరా నువ్వు పాప సంగీతం చేసావా? ఎవడైనా పెద్దలు అడుగుతారా పెళ్ళి అంటే ఏంటి? పెళ్ళి అంటే ఏంటి తెలియదు.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వివాహం సీజన్ కాబట్టి చెప్తున్నా, చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ధ్యానం చేసుకో. ప్రభు అన్నారు, ప్రభు వారి కోసం ఎదురు చూస్తున్నారు. నీ కోసం ఎదురు చూసే ఒక దేవుడు, భౌతిక అవసరాలు తీర్చిదిద్దడానికి నీ కోసం ఎదురు చూస్తున్న ఒక దేవుడు నీకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వస్తుండగా ఆయన ఒక మాట అన్నారు, ఇక సుప్రీంకోర్టు ఒక తీర్పు తీర్చారంట. ఏం తీర్పు? మీకు ఎస్సీ అవకాశం లేదు. అవునా? నాకు తెలియదు. అవసరమా? నేను అడిగితే పొరపాడా? కానీ నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు క్రైస్తవులు కాదా? ఇంకెందుకు? అదెందుకు అంటే దానివల్ల అనేక ఉపయోగాలు ఉంది. ఎందుకు భయపడాలి? ఎవరిని భయపడాలి? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? ఏమి చేయలేరు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఈరోజు మొదటి పట్ల మనం విన్నాం అపోస్తలుల కార్యంలో. శిష్యులతో అన్నారు, పేతురుతో అన్నారు వారు, మీరు వచనం చదవమ్మా 37 నుంచి. ఇది జరిగిన తర్వాత జనాభా లెక్కల్లో కాలంలో కనబడను, పాడును, చంపబడగా వారి శిష్యులు పోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ విషయముల్లో ఈ మనుషుని గురించి వ్యతిరేకంగా ఏ చర్యను తీసుకురాదని వారిని ఇష్టమునకు వదిలివేయుడు. ఏలైనా మీరు చేయనది మానవ ప్రయత్నం అయినచ్చు అందరించిపోవును. అదే పేతురు, దానికి ముందమ్మ 27వ వచనం చదువమ్మా. వారు అపోస్తలులను లోనికి తీసుకొని వచ్చి విచారణ సభ ఎదుట నిలవబెట్టిది. తర్వాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించుదిమి, ఆయనను మీరు ఆజ్ఞాపించుదిమి, ఆయనను మీరు యెరూషలేము అందరు మీ బోధలను వ్యాపింప చేసిరి. యేసు రక్తపాతమునకు మమ్మల్ని బాధితులను చేయుటకు మీరు ఉద్దేశించున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో, మేము మనుషులకు కాగా దేవునికి విధేయులు కావాలేను. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి విధేయులు కావాలి? ఎవరికి విధేయులు కావాలి? పెళ్లి విషయంలో దేవునికి విధేయులు కావాలి. పసుపు కుంకుమ కాదు నేను రక్షించేది, అది వద్దని నేను చెప్పట్లా. నల్లతాడు కాదు రక్షించేది. నీ కాళ్ళలో నల్లతాడు ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీ కాలుకు నల్లతాడు ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది ఎక్కడైనా కనపడుతుంది, నాకు దాచిపెట్టినా కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ఆశ్రయించాలి, మనుషులపైన కాదు, మనుషులు నిర్మించే దానిపైన కాదు. దేవుని యందు నీకు విశ్వాసం ఉండే ఆ విశ్వాసం జీవించాలి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం. ప్రజల మధ్య అపోస్తలు అనేకమైన అద్భుతములను 4వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందు తప్ప వేరొక రక్షణ లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆకాశం కింద భూమి పైన మానవ కుల రక్షణ నిమిత్తమును యేసు నామం తప్ప మరొక నామము ఇవ్వబడలేదు. విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? రక్షణ అంటే ఏంటి? రక్షింపబడటం అనగా ఏంటి? రక్షింపబడుట అనగా ఏంటి? నిత్య జీవం అనగా ఏంటి? పరలోక రాజ్యం అనగా మూడే, కానీ మూడింటికి అభినవ సంబంధం ఉంది. రక్షణ పొందుట అనగా పాపము నుంచి విడుదల పొందటం. యేసు ప్రభు కల్వరి కొండలో బలి అర్పణ ద్వారా మనమందరము రక్షింపబడ్డాం. కానీ రక్షింపబడ్డారా? పాపం చేయట్లేదా? పాపం చేయట్లేదా? ఆత్మపరిశీలన చేసుకో. ఇది ఎలాగుందండి? ఉదాహరణ ఇదా, ఒకవేళ పెద్ద ఒక తుఫాను వచ్చి, సునామీ వచ్చి ఈ లయోలా నగరం మొత్తం మునిగిపోయి ఇల్లంతా కూలిపోయింది అనుకో. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు? ఆయన అక్కడ ఉంచి, ఆ పేరు వచ్చేటప్పుడు నాకు ఇష్టం లేదు, ఆయన అక్కడ నుంచి చెప్పారు, ఆ లయోలా నగర్లో కూలిపోయిన ఇల్లు అందరికీ 5 లక్షలు ఇస్తున్నారు. ఇచ్చేశారు. మీకు దొరికిందా? ఏం చేయాలి? కొన్ని పని చేయాలి. కొన్ని పని చేయాలి. మీ ఆధార్ కార్డు పోయింది,
రేషన్ కార్డు పోయింది, అన్నీ తడిచిపోయి పాడైపోయింది. ఇప్పుడు ఏమీ లేదు, ఇల్లు కూలిపోయింది, ఇంకేం కనపట్లేదు. కానీ ఈ రోజుల్లో ఏం పోయినా ఒకటే ఉంది, సెల్ ఫోన్ ఉండదు. సెల్ ఫోన్లో ఇదన్నీ ఉన్నాయి, డిజిటల్ ఉంది. అక్కడ పోయి మీ నంబరు గుర్తులేదండి, సెల్ ఫోన్లో డిజిటల్ ఉంది, ఆ నంబరు తీసుకోవచ్చు. పోయి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి, విఆర్ఓని కలిసి అన్నీ చేస్తే మీకు అవకాశం ఉంది. అప్పుడు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నమ్మటం మాత్రం సరిపోదు, మనకు పని చేయాలి. ఈ ఆధార్ కార్డు అన్నీ సంపాదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ? గుడ్ల వెళ్ళారు ఎక్కడ? ఎక్కడ మండల ఆఫీస్ ఎక్కడ? అమ్మ, ఎంఆర్ఓ ఆఫీస్ ఆ శేషాద్రి మిల్లుకి ఎదురుగా ఉంది. మండల రక్షణాధికారి ఎక్కడ ఉన్నాడు? మండల రక్షణాధికారి ఎవరు? ఎంఆర్ఓ నేనే, గుడ్ల వెళ్ళేరుకు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆయన రక్షణ ఏమి ఇవ్వరు, నేను ఇవ్వరు రక్షణ. రక్షణాధికారి నేనే, మీ అధికారం అక్కడే ఉండేది. ప్రైజ్ ది లార్డ్. అక్కడికే రావాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నడిపిస్తారు, చెప్తారు మీరు ఇలాగ చేయండి అని. కనుక సహోదరి సహోదరులారా, ప్రభు అన్నారు, ప్రభు మీకోసం మన భౌతిక అవసరాలు కూడా తీర్చిదిద్దే దేవుడు, మన కోసము ఎదురు చూస్తున్న నిరాశల్లో ఉత్సాహం కలిగించే దేవుడు. రొట్టెను కాల్చి గుర్తు చేసుకుంటున్న పేతురుకు ఆ గుర్తుండాలి. ఈరోజు ఆ బొగ్గును చూసినప్పుడు గుర్తుండా. ఆ తర్వాత పేతురుని అడుగుతున్నా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా అని చెప్పడానికి ఇక్కడ ఎవ్వరకు హక్కు ఉండదు. ఎందుకనగా మనమందరం పాపం చేసిన వారమే, పొరపాటు చేసిన వారమే. పొరపాటు సరిదిద్దుకొని ఉత్థాన క్రీస్తును విశ్వసించి మనం జీవించగలగాలి మనమందరం. కానీ ప్రభువుని చెప్పాలి. ప్రభువుకు మన అందరి గురించి తెలుసు, నా గురించి తెలుసు, నీ గురించి తెలుసు. నాకు ఇష్టమైన ఒక కథాపాత్రం బైబిల్లో ఉంది. ఎవరు తెలుసా? దావీదు మహారాజు. నేను ఇప్పుడు బైబిల్ చదువుతున్నాను కాబట్టి రోజు ఉదయం తెల్లవారుజామున చదవను. నేను ఈ సెల్ ఫోన్ ఆన్ చేసి ఓ ఫాదర్ గారు చెప్తూ ఉంటారు ప్రతిరోజు. ఇప్పుడు 126వ రోజు అనుకుంటారు. 365 రోజుల్లో బైబిల్ మొత్తం పూర్తి చేసేది, అది వింటాను. దావీదు మహారాజు గురించి మీరు చదివి ధ్యానించాలి. ఆయన ఏదైనా కార్యం చేయాలంటే ప్రభువుని అడుగుతారు. ప్రభువా, నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా? నీ ఇష్టమా కాదా? వెళ్ళు, నేను వారిని నీకు అప్పగించి ఉన్నా, యుద్ధంలో విజయం సాధించి ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 10th క్లాస్ వాళ్ళందరూ పాస్ అయ్యారా? నాకు తెలుసు. బాధపడవద్దమ్మా. ఈ పరీక్ష ఫెయిల్ అయితే మళ్ళా రాయవచ్చు. జీవితం అనే పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళా రాసే అవకాశం ఉండదు. పాస్ అయ్యారా? పాస్ అయ్యని తెలుసు. ఎవరున్నారు 10th క్లాస్ వాళ్ళు? ఇద్దరేనా? ప్రైజ్ ది లార్డ్. ఈ పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ రాయొచ్చు. అని జీవితం అనే పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్ష రాసే అవకాశం లేదు. అదొకసారి పరీక్ష ఒక్కసారి రాసేది, రెండోసారి రాసే అవకాశం. సరిదిద్దుకో, ఇప్పుడే రివాల్యూషన్ ఉండదు, మళ్ళా సరిదిద్దుకునే అవకాశం ఉండదు. కావున జీవముండగా ఆయన విశ్వసించాలి. కావున రక్షణ అనగా ఆయన కల్వరి కొండలు బలి అర్పడం ద్వారా అందరికీ రక్షణ. హిందువులకు ఇచ్చి ఉన్నారు, ముస్లింలకు ఇచ్చి ఉన్నారు, క్రైస్తవులకు ఇచ్చి ఉన్నారు. ఇంక నేనెందుకు క్రైస్తవుడుగా ఉండాలి? నిత్య జీవం అనగా యోహాను శుభవార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 3వ వచనం. ఏకైక సత్యదేవుడును నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటే నిత్య జీవం. ప్రైజ్ ది లార్డ్. తెలుసుకున్నారా? నేను ఈ విచారణలో అందరికీ చెప్పాను. 365 రోజుల్లో బైబిల్ మొత్తం చదివి నేను నీకు టైప్ చేసి ఇస్తాను. నేను రోజు వింటున్నా. అది నాకు మొత్తం చదివి మీకు అలాగే రికార్డు చేసి పంపించడం నాకు రాదు. నేను పాతవాడే. నాకు ఇదంతా ఈ సెల్ ఫోను దానిలో ఉన్నాయి. అది ఆయనకు మాత్రమే తెలుసు, కృపారావుకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు, ఏం తెలియదు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక్కటి మాత్రమే తెలుసు, ఈయన గురించి మాత్రమే తెలుసు, అది కూడా కొద్దిగా. కావున ఆ క్రీస్తును తండ్రి దేవుడిని తెలుసుకోవటం మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే ఇది చదవాలి.
ఇది చదవాలి. ఇది ఒక్క వ్యక్తి గురించే, మొత్తం ఆదికాండం నుండి దర్శన గ్రంథం వరకు చెప్పబడినది ఒక వ్యక్తి గురించే. ప్రతి ఒక్క విషయంలో నడిపించేది ఆ వ్యక్తి వైపే. ఆ వ్యక్తి యేసుక్రీస్తువే. కల్వరి కొండలో బలి అర్పింపబడిన, చంపబడిన, సమాధి చేయబడి సమాధిని లేచిన ఆ క్రీస్తు వైపే ఇది మొత్తం నడిపించేది. ఒక దారంతో ఈ దండలు తయారు చేసి ఉంది. మనం ఇది గ్రహించాలి, ఆయన తెలుసుకొని ఆయన విశ్వసించాలి. విశ్వసించే నిత్య జీవం. మరియు పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అనేది ఒక స్థలము కాదు. పరలోక రాజ్యం అనేది ఆయన యొక్క పరిపాలన. నీ జీవితం ఆయనకు పూర్తిగా అంకితం చేసుకొని ఆయన పరిపాలన అధికారం వసగాలి. అధికారం నీ జీవితం నిన్ను నడిపించడానికి అధికారం ఆయనకు వసగాలి. అప్పుడు దేవుడు నడిపిస్తా. ప్రభు అన్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగగా, ప్రభువా నీకు అన్నీ తెలుసు. 3వ పర్యాయం అడగగా ప్రభు అన్నారు, ఆయన బాధపడ్డారు. చెప్పే వాకు నాకు చాలా నచ్చింది. ప్రభు అడగగా, నొచ్చుకొని ఈ బాధ మనకు ఉండాలి. మనం పాపం చేసినప్పుడు ఈ బాధ నాకు ఉండాలి. నేను పాపం చేసిన, ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన, ఆయన ప్రేమను నిషేధించిన బాధ మనకుండి ఆయన్ను అనుభవించి ఆ ప్రేమ, ప్రభువా ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తుంది, నీకు తెలుసు, నీకు అంతయు తెలుసు అని చెప్పగా, నా మందను కాయుము, నా మందను మేపుము. ప్రైజ్ ది లార్డ్. అది నాకు పూర్తిగా అర్థం కాలేదు. మొదటిసారి అన్నారు మందను మేపుము, రెండవసారి అన్నారు మందను కాయుము. మేపుతున్నారు, నాయకులందరూ మేపుతున్నారు. ఏంటి, నాయకులందరూ మేపుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కాస్తున్నారు? వాళ్ళు స్వయముగా కాస్తున్నారు, కాయలు కాస్తున్నారు. బైబిల్ పట్టుకుంటే మేస్తే, ప్రజల్ని మేస్తే మంచి మంచి కార్లు, ఇల్లు, బంగ్లా కట్టుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. కనుక అటువంటి నాయకులు కాదు, ప్రభువు కోసము, తన మంద కోసము బలి అర్పించ సిద్ధంగా ఉన్న నాయకులుగా మనం మారాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు అక్కడికి డైరెక్ట్గా ఇన్వాల్వ్ మీరు ఇచ్చేది 300 రూపాయలు, కానీ అక్కడ జరిగేదన్నా చూస్తే పిచ్చి ఎక్కుతుంది. పిచ్చి ఎక్కాలి. నాకు కోరిక ఉంది, వచ్చే సంవత్సరం ప్రయత్నం చేయాలి. అంటే బండుమల్లిలో చూశాను, పండగకు విజారనూరుకి ఏం పండలేదు. ఒక్కొక్క గ్రామానికి, కొన్ని గ్రామానికి కలిపి ఒకరు సాంబారు, ఒకరు కూర, ఒకరు అన్నం. వచ్చే సంవత్సరం అలాగే ఇస్తాను. కొన్ని మైక్ సిస్టమ్, కొన్ని ఫాదర్లకు భోజనం. ఏమంటారు? నాకు భయపడి డబ్బులు వచ్చులు తీసుకురా అని అవసరం లేదు. చేస్తారా? నాకు తెలియదు, మీరు ఆలోచన తర్వాత మాట్లాడతాం. మీరు ప్రభువును ప్రేమిస్తున్నారా? ప్రభు అన్నారు, నా మందను నడుపు. ఒక్క వ్యక్తి కూడా నశించిపోకుండా చూడవలసిన బాధ్యత మనకుంది. ఒక ఆత్మ కూడా నశించిపోకుండా చూడవలసిన బాధ్యత. ఈ గ్రామంలో దీక్ష తీసుకున్న వాళ్ళు పక్కన పెట్టండి. మందులుందా? మందులు తాగుతారా జనం? మందులు తాగుతారా? ఎవడు తాగరా? మీకు బాధ లేదా? స్వామి, మా వాళ్ళు తాగినా పర్వాలేదు, మమ్మల్ని కొట్టకుండా ఉంటే చాలు. చాలామంది భార్యల ఉద్దేశం అది. ఆడవాళ్ళు అనుకోండి సాధ్యమే. మీరు ఇది మా మరియ తల్లి పూజిత మాసం. మరియ తల్లి జపమాల చెప్తే, కన్నీటితో జపమాల చెప్తే ఈ గ్రామంలో మంద అనేది ప్రవేశింపదు. ఆ దేవుని మీకు విశ్వాసం ఉండాలి. ఆనాడు వరకు ఈ గ్రామం బాగుపడదు. మందులు ఎక్కడ ఉందో అక్కడ నాశనమే. ప్రైజ్ ది లార్డ్. మందులు ఉన్న చోట నాశనమే. ప్రైజ్ ది లార్డ్. కనుక మందు వ్యాపారం అంటే మీరు అమ్మట కాదు, మీ జీవితం పాడైపోతుంది, కుటుంబ సంఘాలు పాడైపోతాయి. కనుక మీ సంఘాలు కట్టుకొని బాధ్యత, నడిపించే బాధ్యత మీకుంది, మీకందరికీ ఉంది. నాయకులుగా, విశ్వాసులుగా ఈ సంఘాన్ని ఒక్క బిడ్డ కూడా నశించిపోకూడదు. మీరు అనుకుంటారు, ఈ చిన్న పిల్లలు ఉన్నారా ఇక్కడ? మీరు చేసే పనులంతా వారు గమనిస్తే ఉన్నారు. ఈరోజు వస్తుండగా నేను అన్నాను, నీ పిల్లలకి ఇప్పుడు మంచి బంగారం గింగారం అంతా కొనిస్తున్నారు. ఆడన్నాడు తల్లితో, నువ్వు గుడ్డవల్లికి వెళ్ళిపో. నేను అన్నాను, నిన్ను కూడా అంటారు, నువ్వు వెళ్ళిపోరా, తర్వాత నువ్వెవడో నాకు అని అంటారు రేపు. కావున ఏది అవసరమో, పిల్లలకి ఏది అవసరమో అని తెలుసుకొని, మీ చిన్నతనంలో నీ బంగారం వేసి ఉండవచ్చు, చూసి వేరే వాళ్ళు చూసి అసూయపడేవాడు
కాబట్టి నా బిడ్డలకు బంగారం కావాలి, గొలుసు కావాలి, బ్రేస్లెట్ కావాలి అనుకొని కొనిస్తే ప్రైజ్ ది లార్డ్ పొరపాటు జరుగుతుంది. నేను నా ఉదాహరణ చెప్తాను. నేను 8వ తరగతి చదువుతుండగా నాన్న పాత ప్యాంట్స్ కోసుకొని నిక్కరగా వేసుకొని వెళ్ళేవారు. కాలేజీకి స్కూల్కి వెళ్తుండగా పేద పిల్లలు మంచి బట్టలతో వస్తే మమ్మల్ని ఎక్కిరించేవాళ్ళు. ఎరా డాక్టర్ కొడుకోండి, పాత ప్యాంట్స్ కోసుకొని నిక్కరగా వేసుకొని వస్తారా? మేము బాధపడేది. ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ చదువుతుండగా ఒక ప్యాంట్స్ వేసుకోవాలని కోరిక ఉండేది, కానీ లేదు, తెల్ల పంచ కట్టుకొని వెళ్ళేది అటువంటిది. అది వెళితే ఈ వేడికి చెమట వచ్చి ఈ బెంచ్ మీద కూర్చుంటే వెనకంతా పసుపు కలర్ వస్తాయి. ప్యాంట్స్ వేసుకోవాలని కోరిక. అన్నయ్య ప్యాంట్స్ పాతది ఒకటి ఉండేది, చినిగినది, ముడ్డింది చినిగినది, అది కుట్టుకొని చొక్కా ఇలా పట్టుకొని గాలికి లేకుండా డాక్టర్ కొడుకు వెళ్ళేవాడు. ఈరోజు ఎవడైనా వెళ్తారా? ఈరోజు చినిగిన ప్యాంట్స్తో వెళ్తారు. ఏది డబ్బులు పెట్టి చినిగిన జీన్స్ కొనుక్కుంటారు, తల్లిదండ్రులు కొనిస్తారు. అవునా? అవునా? అదే చినిగిన జీన్స్ కొంటారు. ఆ రోజు చినిగినది కుట్టుకొని ఎవరు చూడకుండా బాధలు ఉంది, కానీ ఈరోజు దాని విలువ నాకు తెలుసు. నేను ఆర్డినేషన్, నా గురిపెట్టాభిషేకం మధ్యాహ్నం 2 గంటలకు పెట్టాను కావలసినగా. ఎందుకు? ఉదయం పెడితే అందరికి భోజనం పెట్టాలి, దండక. 2 గంటలకు పెట్టాను. నేను అన్నాను, ఒక గ్లాస్ కప్పు టీ, ఒక కేక్ పీస్ ఇవ్వమన్నా. అందరూ మాట్లాడితే నాకేంటి, నేను అక్కడ ఉండను కదా. మీ పిల్లల పెళ్ళికి ఏదైనా చేసుకో, ఆర్భాటం చేసుకో, నాకు అవసరం లేదు. నా మేనకోడల పెళ్ళికి 5 స్టార్ హోటల్లో భోజనం పెట్టారు. 15 లక్షలు కాల్చారు ఆ రోజు. నేను అడిగాను, ఎరా ఈ 15 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకో, మిగతా 10 లక్షలకు ఒక 5 అమ్మాయిలకు, పేద పిల్లలకు పెళ్ళికి సహాయం చేసి ఉండవచ్చు కదా, 2 లక్షలు చొప్పున. కనుక మనం చేసేది అన్నీ పెళ్ళి ఉంది కదా, వాళ్ళ పెళ్ళి వాళ్ళు ఎవరు కనపట్లేదు. బంగారం కొనటానికి వెళ్ళారా పొద్దునే? ప్రైజ్ ది లార్డ్. జీవితంలో అతి ప్రధానం ఏదని తెలుసుకో. ఈ క్రీస్తుని తెలుసుకోవాలి. క్రీస్తు లేకుండా మనము ఏమి ఈరోజు 2వ పట్ల మనం దర్శన గ్రంథము చదువమ్మా, 5వ అధ్యాయము 12వ వచనం చదువమ్మా. వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యమును, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకును యోగ్యమైనది త్రిలోకమందలి ప్రతి జీవిని, చలచరణమును అన్నిటినీ, సృష్టి అందలి జీవకోటిని అందటిని నేను వింటిని. వారి ఇట్లు పాడుచుండిరి, సింహాసనాసీనుడైన గొర్రెపిల్లకును స్తుతి, గౌరవము, వైభవమును, ప్రభావమును శాశ్వతమగునుగా. శాశ్వతమా కావాలండి, ఆ శాశ్వతమే. కానీ మీరు నేను జీవించాలి. ఆ గొర్రెపిల్ల యొక్క శక్తి సంపాదించుకొని శిష్యులతో అన్నారు, పేతురుతో అన్నారు, మీరు ఈ మనిషి గురించి మాట్లాడకూడదు, మేము మిమ్మల్ని వినాలా, దేవుడిని వినాలా, దేవుడి యొక్క మాటలు మేము దేవుని యొక్క మాటలు ఆలగిస్తాను అని వారు ధైర్యవంతంగా పోయి సాక్షులుగా జీవించి ఉన్నారు. సాక్షులుగా జీవిస్తే దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలం ఏమనగా హింసలు. ప్రైజ్ ది లార్డ్. నేను నా 25 సంవత్సరంలో, ఇప్పుడు ఆమె అన్నారు గొడవ, మాకు ముందే చెప్పలేదని. ఏది చెప్పాలి? దేవుని గురించి చెప్పాలి. అది చెప్పలేదంటే కొట్టు. నేను ఎవరు సన్మానం చేయమని నేను చెప్పలేదు, నాకు ఇష్టం లేదు, ఇష్టం లేని యొక్క కార్యమే. ఈరోజు మనం వచనం విన్నాము. 12వ వచనం, చంపబడిన గొర్రెపిల్ల శక్తియు, భాగ్యమును, జ్ఞానమును, బలమును, గౌరవమును, వైభవమును, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. ఆమేన్. ఈ క్రీస్తును మనం ఆధారపడి జీవించగలగాలి. అందుకే భక్తులు పాడుతున్నారు, ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను, ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను,
ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయా. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక విషయం గుర్తుంది. ఆశ, నన్ను క్షమించండి. నేను ఇంతకు ముందు ఉన్నప్పుడు క్యాంపు పెట్టినప్పుడు పారిపోయావు, అవునా? అవునా? నీ కూతురు రమ్మంటే, క్యాంపుకి రమ్మంటే రాలేదు, ఓడిపోయింది. బాధపడవద్దు. నిన్న పెళ్ళికి వెళితే ఒకడు వచ్చి నా దగ్గర వచ్చి, స్వామి నేను యశ్వంత్, నీ ఇంటి పేరేంట్రా? ఇంటి పేరే చెప్పాడు. ఎవరి కొడుకన్నా? అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, వాడు క్యాంపు పెడితే అక్కడ ఆ విజయాలంలో క్యాంపు పెడితే, ఏం తొక్కుల క్యాంపు ఎవడొస్తారన్న, ఎరా నీ తొక్కుల యశ్వంత్ చెప్తే నాకు వెంటనే అర్థమయ్యేది కదా, వాడిని పిలిచేది తొక్కుల యశ్వంత్. ఎందుకనగా వాడన్నాడు ఈ తొక్కుల క్యాంపు ఎవడు పాల్గొంటారని. కనుక సహోదరి యేసు లేకుండా మనం ఏది విజయం సాధించాలి జీవితంలో. విజయం సాధించారని అనుకుంటారు వాళ్ళు. నన్ను రమ్మంటున్నారు, మళ్ళా నేను వస్తే ప్రమాదమే, నేను అక్కడికి వెళితే ప్రమాదమే. వాళ్ళ కోట్లలో మునిగి జీవిస్తున్నారు, ప్రమాదం. నేను ఉన్న వాస్తవం. ఆ రోజుల్లో నేను చెప్పాను, మీ రొడ్డి కొమ్ము కోసేయమని. మీరు చెప్తే ఇప్పుడే నేను చెప్పాను, మీరు బాధపడతారు కదా. మీకు కొమ్ములు ఉన్నాయా? ఇప్పుడు అందరూ నంబర్ ప్లేట్లో మాలవాడు, మాదిగవాడు. మీరు మనుషులు కాదా? మనుషులుగా జీవించిన దేవుడు ఈ లోకానికి వచ్చేది. మనుషులుగా జీవించు, అప్పుడు దేవుడు నడిపిస్తాడు, అద్భుత విధముగా నడిపిస్తాడు. అది ఈ లోక మన సృష్టియే, మానవ సృష్టి. కనుక మనుషులుగా బ్రతుకుతూ ఆ దైవీకత సంపాదించుకొని, దేవుని అనుభవించి, ఆయన శక్తిని సంపాదించుకొని ఆయనకు సాక్షులుగా జీవించే కృపావరం కోసం ప్రభువును మనం ప్రార్థించదము. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మనమంతా లేచి మన విశ్వాసమును వెల్లడి చేయదమును.